వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎలాగంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. అదేంటిదంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఈ నెల ఆగస్టు 1వ తేదీన ఈ తీర్పు విడుదల చేయడం జరిగింది. 7 న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 7 ఈ తీర్పుని సమర్థించారు. కానీ ఒక్కరే బాల త్రివేది గారు ఈ తీర్పుని వ్యతిరేకించారు. ఇది అందుకే 6-1 తీర్పు అని చెప్తారు. అసలు సబ్ కేటగిరీ అంటే ఏంటిదంటే చూద్దాం. ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో మాలల కంటే మాదిగ సామాజిక వర్గం జనాభా అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మాదిగ సామాజిక వర్గం కంటే మాల సామాజిక వర్గం నేతల్ని గవర్నమెంట్ జాబ్లో ఎక్కువ రిజర్వేషన్ ఉన్నారని మాదిగ సామాజిక వర్గం గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పి నేత అయిన మందకృష్ణ మాదిగ గారు ఫైట్ చెప్పడం జరిగింది. అంతేకాదు 1996 జస్టిస్ రామరాజ్ కమిషన్ గారు కొన్ని నివేదిక ఇవ్వడం జరిగింది. అదేంటిదంటే ఎస్సీలో 18,000 మంది మాదిగ సామాజిక వర్గం నేతలు రిజర్వేషన్స్ పొందుతున్నారు. అదేవిధంగా 72,000 మాల సామాజిక వర్గం నేతలు రిజర్వేషన్ పొందుతున్నారు. అంటే 80% మంది మాలలే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు. కేవలం 20% మాదిగ సామాజిక వర్గం నేతలే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారని చెప్తారు. అదే కాకుండా 20%లో కూడా ఎక్కువ మంది గ్రూప్ డి పోస్టులని ఎక్కువ మంది ఉన్నారని చెప్పడం జరిగింది. అందుకు అనుకూలంగానే అప్పటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు 1997 సంవత్సరంలోనే అప్పుడు సబ్ కేటగిరీ అనేది అసెంబ్లీలో ఆమోదం జరపడం జరిగింది. అది ఎట్లా అంటే ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడీలో కేటగిరీ అనేది సబ్ కేటగిరీ చేశారు. అదేంటిదంటే ఎస్సీఏలో రియలెస్త అనే కమ్యూనిటీకి 1%, బిలో మాదిగ సామాజిక వర్గానికి 7%, సిలో మాల ఉపకులాలకి 25 కులాలకి 6%, అట్లయితే వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడం తర్వాత కొందరు మాల సామాజిక వర్గం నేతలు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పుడు కోర్టులో కేసు వేయడం ద్వారా కోర్టు అప్పుడు 2004 తీర్పుని కొట్టివేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ సుప్రీంకోర్టులో ఫైల్ వేయడం జరిగింది. అందుకు అనుకూలంగానే ఆగస్టు 1వ తేదీన ఈ తీర్పు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అదే కాకుండా ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది. ఏంటిదంటే క్రిమీ లేయర్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇవ్వచ్చని చెప్పడం జరిగింది. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులు అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకి గవర్నమెంట్ జాబ్స్ వస్తే ఫ్యామిలీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి. ఇది విధంగా బీసీలో కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఉండే. కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అయినా వాళ్ళకి రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్రిమి లేయర్ కూడా ఇవ్వచ్చు అని చెప్పింది, కానీ ఖచ్చితంగా ఇవ్వదని చెప్పింది. కానీ ఏ గవర్నమెంట్ కూడా ఎస్సీ ఎస్టీలో మాత్రం క్రిమి లేయర్ ఇవ్వమని చెప్పింది. కానీ సబ్ కేటగిరీ చేస్తామని మన తెలంగాణ గవర్నమెంట్, కర్ణాటక రాష్ట్రం కానీ దాదాపు అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించడం చెప్పడం జరిగింది. అదేవిధంగా దీని ఇంకొకటి, అప్పుడు మాల సామాజిక వర్గం నేతలు తీర్పు వచ్చినాక చాలా ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే ఇది దళిత సామాజిక వర్గంలో చిచ్చు పెడుతున్నారని మాల ఉద్యముడైన చిన్నయ్య గారు చెప్పడం జరిగింది. దీని ద్వారా మాదిగ సామాజిక వర్గంలకు గొడవలు అవుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న భారత్ బంద్కి పిలువడం జరిగింది. ఈ తీర్పును వ్యతిరేకంగా మాల సామాజిక వర్గం నేతలు నిన్న భారత్ బంద్కు పిలువడం జరిగింది.
అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఇంకొకటి ఏందంటే ఈ రిజర్వేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని మాదిగ సామాజిక వర్గం నేత అయిన మందకృష్ణ మాదిగ గారు ఇటీవలనే మన రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది ఫ్రెండ్స్.